ఇంట్లో నిత్యం సిరి సంపదలతోటి ఇల్లు ఉండాలంటే నేను చెప్పిన విధంగాన విష్ణుమూర్తి అవతారాలలోని కూంభవతారమైన తాబేలుని మనము నిత్యం ఇంట్లో పూజించినట్లయితే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ తాబేలు బొమ్మని ఏ మూలాలన పెట్టాలి? వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కడ పెట్టాలి? ఇంట్లోనే పెట్టుకోవాల్సిన వాళ్ళు ఏ విధంగా పెట్టాలి? అన్నది మీకు వివరించి చాలా చెబుతానండి. నిత్యం ఇంట్లో ఈ తాబేలు బొమ్మ ఉండడం వల్ల ఎంత మంచి ఫలితాలను ఇస్తాయో ముందుగా మీరు తెలుసుకోండి. మీకు ఎటువంటి కష్టం ఉన్నా, డబ్బుల గురించి ఎంత ఇబ్బంది పెడుతున్నానా, బంగారం ఇడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, అప్పుల బాధతోటి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. అది చాలా మంచి రిజల్ట్ ఉంటాది. నిత్యం ఈ తాబేలు విగ్రహం గనక ప్రతిరోజు నీళ్ళల్లోని ఉండేలా చేశారంటే, ఆ మహావిష్ణు అనుగ్రహం మన పైన ఉంటాదండి ఖచ్చితంగాన. ఇది చాలా ఉపయోగపడుతుంది. మంచి ఫలితాలు ఇస్తుంది. నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవ్వండి. మంచి ఫలితాలను పొందుతూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీ పైన ఉంటాది. నిత్యం మీ ఇంట్లోని డబ్బు సమస్య లేకుండాన మంచి సుఖశాంతులతోటి ఉండేలాగా జరుగుతుందండి. చాలామందికి తెలియక నీళ్ళని వృధాగా ఖర్చు చేస్తారు. నీళ్ళు గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనము ఇప్పుడు నిత్యం నీళ్ళలో ఉండే ఈ తాబేలు గురించి తెలుసుకోవాలి కాబట్టి నీళ్ళ గురించి చెప్తున్నాను. నీళ్ళు ఎంత పొదుపుగా కనుక మీరు వాడారంటే, మీకు అంత ఐశ్వర్యం కలుగుతాది. ఖచ్చితంగా ఈ మాట నిజమండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీళ్ళు సిరి సంపదలను కలిగిస్తాది. అటువంటి నీళ్ళల్లోని తాబేలు నిత్యం ఉన్నాదంటే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాది. మంచి ఫలితాలనిచ్చి మీకు ఐశ్వర్యం కలిగేలాగా, సిరి సంపదలు కలిగేలాగా చేస్తాది. తాబేలును పెట్టిన ఆ ప్లేట్‌లోని పసుపు, కుంకుమ పెట్టి మనము తాబేలు విగ్రహానికి పసుపు బొట్టు, కుంకుమ బొట్టు పెట్టాలి. 4 భాగాలు కూడాన. నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి. మంచి ఫలితాలని చాలా మంచి ఫలితాలను పొందుతారు. నిత్యం నీళ్ళలో ఉన్న తాబేలును గనక ఇంట్లో గాని, వ్యాపారం చేసే వాళ్ళ కౌంటర్ మీద గాని పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. కానీ ఇది ప్రతిరోజు చెయ్యాలండి. ప్రతిరోజు మనము నీళ్ళుని మార్చుతూ ఉండాలి. ఇలా విగ్రహం రూపంలో కాకుండాన ఎవరైనా కుదిరితే గనక తాబేలుని ఇంట్లో పెంచుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచి ఫలితాలను ఇంకా తొందరగాన పొందుతారు. ఇంట్లోని అలా తాబేలు తిరుగుతున్నట్లయితే మీరింక ఎదురు లేదండి మీకు. చూసుకోవసరం లేదు. మంచి అదృష్టం, మంచి ఐశ్వర్యం కలిగి ఉంటాది. మంచి ఫలితాలను ప్రతిరోజు పొందుతారు. నేను చూపించిన విధంగా నీళ్ళల్లోని పసుపు, కుంకుమ వేసి ఆ తాబేలు విగ్రహాన్ని ఇప్పుడు అందులోని నిత్యం నీటిలోనే ఉండేటట్లు పసుపు, కుంకుమలతోటి ఉన్న నీళ్ళతోటే ఉండేటట్లు చూడండి. ఎప్పుడు గూడా నీళ్ళు మాత్రం ఇంకకూడదండి. నీళ్ళు లేకుండా తాబేలు విగ్రహం ఉండకూడదు. కాబట్టి ఇంట్లో ఎవ్వరైనా సరే స్నానం చేసిన తర్వాత ఈ నీళ్ళని మార్చుకొని నిత్యం నీళ్ళు నిండుగా ఉండేటట్లు చూసుకొని పుష్పాలను పెట్టి దేవుడి మందిరం దగ్గర గాని, గుమ్మం దగ్గర గాని, వ్యాపారం చేసే కౌంటర్ల మీద గాని పెట్టుకోండి. కానీ తాబేలు మన ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చేలా మాత్రమే పెట్టాలండి. ఎక్కడ పెట్టినా సరే ఈ విధంగానే పెట్టాలి. చాలా మందికి తెలియదు. మన ఇంట్లోకి గాని, మన షాప్‌లోకి గాని నడిచి వచ్చినట్లు మాత్రమే పెట్టాలి.